హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే కొన్ని మనం ఒక 10 minutes వరకు ఇంపార్టెంట్ బిట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అంతే అండి ఈ వీడియో. సో చూడండి, ఇన్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద మీడియన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ ఈఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో హియర్ ఎల్ రిప్రజెంట్స్, ఎల్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎల్ మిడ్ వాల్యూ ఆఫ్ ద మీడియన్ క్లాస్, లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అప్పర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ అనే క్వశ్చన్లో. సో మీకు నేను చెప్తున్నాను. సో ఎల్ అనేది మీడియన్లో ఎల్ అనేది రిప్రజెంట్స్ లోయర్ బౌండరీ ఆఫ్ ఏ మీడియన్ క్లాస్. సో రిమెంబర్ దట్. అండ్ ఇక్కడ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సిద్ధాంత శిరోమణి బుక్ ఈజ్. సో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగం ఏంటి? లీలావతి గణితం, బీజగణితం, గ్రాహ గణితం, గోళ గణితం. సో ఇక్కడ లీలావతి గణితం అండి. సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగం లీలావతి గణితం. సిద్ధాంత శిరోమణి ఎవరు రచించారు? ఇది మీకు క్వశ్చన్ అండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో a 9th class student named Lakshmi gave definition for the slant height of a cone. This is related to the following objective. సో లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థి శంకు ఎటవాలు ఎత్తును నిర్వచించింది. ఇది ఈ కింది లక్ష్యానికి చెందింది. ఆమె అవగాహన చేసుకోవాలి. అవగాహన అంటే అండర్స్టాండింగ్కి వస్తుంది. అక్కడ అన్వయపరచాల. సో అది ఆమె కళ కూడా కాదు, అది నాలెడ్జ్, జ్ఞానం అండి. సో డెఫినేషన్ చెప్పిన దానికి అది ఆమె నాలెడ్జ్. సో ప్రిపరేటరీ వాల్యూ ఈజ్ గివెన్ ఇన్ హూస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాల్యూస్. సో స్థిరపరిచే విలువ, విద్యా విలువల వర్గీకరణలో ఎవరు ఇచ్చారు అని మనం చూస్తే మున్నికండి. ప్రిపరేటరీ వాల్యూ. సో పిక్టోగ్రాఫ్స్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్. పిక్టోగ్రాఫ్స్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తాయి? 2D ఎయిడ్స్ కిందకి వస్తాయి. 2D ఎయిడ్స్, నాట్ 3D. పిక్టోగ్రాఫ్స్ అంటే మనకు తెలుసు కదండి, పటచిత్రాలు. ఫోటో వచ్చేదంతా గ్రాఫ్స్ అండి. ద టర్మ్ సమ్మేటివ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ వర్డ్. సమ్మేటివ్ అనే పదం ఏ దాని నుంచి వచ్చింది? సమ్మేషన్, టోటల్ లెర్నింగ్, టోటల్ సమ్ నుంచి వచ్చింది. సమ్మేటివ్ సమ్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. హ్యూరిస్టిక్ మెథడ్లో ఒక భాగం కానిది. మనం చూసినట్టయితే హ్యూరిస్టిక్ మెథడ్ అంటే అన్వేషణ పద్ధతి అని అర్థం. సో ఇక్కడ చూస్తే గివ్స్ అంటే విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కరెక్ట్. అన్వేషణ పద్ధతి చాలా ఇస్తుంది. అన్వేషిస్తున్నాను కాబట్టి వాళ్ళకి అతిమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చు. కాదండి, ఈ అన్వేషణ పద్ధతి తక్కువ సమయంలో మనం పూర్తి చేయలేము. జ్ఞానేంద్రియ శిక్షణకు అవకాశం ఉంటుంది. సెన్స్ ఆర్గన్స్కి శిక్షణ ఉంటుంది. స్వీయ అభ్యసన అలవాట్లు పెరుగుతాయి. సెల్ఫ్ లెర్నింగ్ అనేది పెరుగుతుంది. ఇక ఏమడిగారు? విచ్ ఈస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ అట్రిబ్యూట్ అన్నారు. నాట్ అంటే తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు, ఒకటే కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సో అల్ట్రాసోనిక్స్ ఆర్ సౌండ్ వేవ్స్ విత్ వెరీ లాంగ్ వేవ్స్. సో అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అనేటివి వెరీ షార్ట్ లాంగ్ వేవ్స్ అండి. అంటే ఇక్కడ లాంగ్ వేవ్ కాదు, షార్ట్ వేవ్, వెరీ షార్ట్ వేవ్ లెన్స్ అల్ట్రాసోనిక్స్ అనేది. అల్ట్రాసోనిక్ వేవ్స్ మూవ్ విత్ ద సేమ్ వెలాసిటీ యాజ్ సౌండ్ వేవ్స్. ఒకే విధంగా మూవ్ అవుతాయి. సో ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే ఏ ఇన్కరెక్ట్, బి కరెక్ట్. ఏ ఇన్కరెక్ట్, బి కరెక్ట్ ఉంది. నెక్స్ట్. సో ద టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇంక్రీజ్ బై 73 కెల్విన్స్. 73 కెల్విన్స్ అనేది ఒక పదార్థం యొక్క టెంపరేచర్ అనేది పెరిగితే ఆన్ ద సెంటిగ్రేడ్ స్కేల్ దిస్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు. సో సెంటిగ్రేడ్ స్కేల్లో కెల్విన్ స్కేల్ ఎంత, సెంటిగ్రేడ్ స్కేల్లో కూడా అంతే ఉంటుందండి. సో 73 కెల్విన్స్ కాబట్టి 73 డిగ్రీ సెల్సియస్ ఆన్సర్. సో సి ద ఫైనల్ ప్రోడక్ట్ ఇన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్లో ఫైనల్ ప్రోడక్ట్ ఏమవుతుంది? సో ఎథనాల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలైన్ పొటాషియం మెగ్నీషియం ఆక్సైడ్ KMnO4లో. సో ఫైనల్ ప్రోడక్ట్ ఆక్సిడేషన్ ప్రాసెస్లో ఎథనాల్ కాబట్టి ఎథనాలిక్ యాసిడ్ అవ్వద్దండి. ఎథనాలిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవ్వద్ది. సో రెండు వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే రెండు వస్తువులు
మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే ఈక్వల్ చేస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత? ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ ఈస్ హెల్ప్డ్ దెన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దమ్ బికమ్స్. దూరాన్ని ఈక్వల్ సగానికి తగ్గిస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది? 4 రెట్లు 4 టైమ్స్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్. వక్రీభవించిన ఎం అక్షర ఆకార గల నక్షత్ర రాశిని ఏమంటారు? ద కాన్స్టలేషన్ విచ్ డిస్పార్టెడ్ షేప్ ఆఫ్ ఎం ఉండే షేప్ని ఏమంటారు అని అంటే కెసియోఫియా ప్రొనౌన్సియేషన్ అండి. కెసియోఫియా గుర్తుపెట్టుకోండి. కెసియోఫియా. అదేవిధంగా ఇక్కడ సైంటిస్ట్ని ఏమి ఇచ్చారండి. సో మనం మ్యాచింగ్ చేయడానికి చూద్దాం ఒకసారి. రూథర్ఫర్డ్ అనే ఆయన ఏమి అంటే సైంటిస్ట్ అందరు రూథర్ఫర్డ్ డిస్కవర్డ్ న్యూక్లియస్ అండి. న్యూక్లియస్ని కనుక్కున్నారు రూథర్ఫర్డ్. నెక్స్ట్ సోమర్ఫీల్డ్ వచ్చి ఎలిప్టికల్ ఆర్బిట్స్ని కనుక్కున్నారు. ఎలిప్టికల్ ఆర్బిట్స్. నీల్స్ బోర్ వచ్చి స్టేషనరీ ఆర్బిట్స్ని కనుక్కున్నారు. థామసన్ వచ్చి ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నారండి. నెక్స్ట్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దిర్ ఆటమ్స్. దిస్ ఈజ్ స్టేటెడ్ బై. సో ఇక్కడ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్. వాటినే మనం పీరియాడిక్ ఫంక్షన్స్ అంటాము. ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దిర్ ఆటమ్స్ అని డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? మోస్లే. మెండలిఫ్ కాదండి, మెండలిఫ్ వేరు. మోస్లే. నీల్స్ బోర్ కూడా కాదు. సో ఐడెంటిఫై ద ఆర్గానిజం దట్ ఇట్ డజంట్ హ్యావ్ గిల్స్. సో మనకి తెలుసు చేపలకి మనకి గిల్స్ ఉంటాయి అని. వాటిని తెలుగులో మోపులు అంటారు. సో అవి దేనికి ఉండవు? ఫిష్కి ఉంటుంది, ఆక్టోపస్కి ఉంటుంది, స్క్విడ్కి ఉంటుంది. స్క్విడ్ ఇప్పుడు కొత్తగా తింటున్నారు కూడా మీరు యూట్యూబ్లో చూస్తే. వేలుకి ఉండవండి, ఓన్లీ వేలుకే ఉండవు. ఇక్కడ మనం చూసినట్టయితే 3 డి వేలు ఓన్లీ. ఇక్కడ చూడండి ఏ ఓన్లీ, బి ఓన్లీ, అలా డి ఓన్లీ. The tissue that is seen in lining of kidney, tubal and ducts of salivary glands. సో ఏ టిష్యూని మనం చూడగలం? సో ద టిష్యూ నేమ్ ఈజ్ క్యూబాయిడల్ ఎపిథికల్ టిష్యూ అండి. క్యూబాయిడల్ ఎపిథికల్ టిష్యూ. సో ద డిసీజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా వల్ల కాజ్ అయ్యే డిసీజెస్ ఏమిటి? పోలియో కాదు, టైఫాయిడ్ ఓకే, మలేరియా కాదు, సిట్రస్ ఫ్యాంకర్. సో బీడీ అండి, బీడీ ఆప్షన్ ఇక్కడ ఉంది, బీడీ. ఎస్. ద ప్రోడక్ట్ దట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పెట్రోలియం నుంచి వచ్చే ఉత్పత్తి కానిది అండి. సో నైలాన్ వస్తుంది మనకి, వ్యాక్స్ కూడా వస్తుంది, మెడికల్ డివైసెస్ కూడా కొన్ని మనం చూడొచ్చు, వైద్య పరికరాలు మెడిసిన్స్కి సంబంధించింది. బట్ వీ వోంట్ గెట్ సెల్యులోస్ అండి. సెల్యులోస్ ఈజ్ ద ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్. ద ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. సో అది ఏంటి అంటే ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే సాత్పురా నేషనల్ పార్క్ అండి. సో నెక్స్ట్ ద ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ఇన్ స్వీయేజ్ వాటర్ ఆర్. సో ఇక్కడ మరుగునీటిలో, స్వీయేజ్ వాటర్ మీన్స్ మరుగునీటిలో కార్బన్ మలినాలు. సో ఇక్కడ మనకి ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ మరుగునీటిలో మురుగునీటిలో ఏముంటాయి అని అంటే మనకి కలుపు సంహారకాలు ఉంటాయండి. ఫాస్ఫేట్ ఉండదు, నైట్రోజన్ ఉండదు, యూరిన్ ఉంటుంది, అంటే ఏడి ఉంటుందండి. ఏడి ఆప్షన్ ఇక్కడ 4 ఏడి. ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి అండి ఇది మరి అయితే క్వశ్చన్. దిస్ డజంట్ బిలాంగ్ టు ద అకాడమిక్ స్టాండర్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఇది ఉండదు, అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ ఉండదు. ఏంటి అది అంటే వీటిలోటివి ఈ అకాడమిక్ స్టాండర్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఉండదు. క్లాసిఫికేషన్ ఉంటుంది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో, అనలైజెస్ ఉంటుంది, ఆస్కింగ్ క్వశ్చన్స్ ఉండదు, అది క్వశ్చనింగ్ అండ్ రీజనింగ్ హైపోథెసిస్లో వస్తాయి, గివింగ్ రీజన్స్ ఉంటాయి. సో ఆన్సర్ 3, ఆప్షన్ 3.
ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఫీల్డ్ ట్రిప్ గురించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? క్షేత్ర పర్యటనకు ముందు ఉపాధ్యాయుడు పిల్లలు ప్రతినిధి ఆ ప్రాంతాన్ని సందర్శించాలి. ఎస్, ఎవరైనా ఉపాధ్యాయుడు లేదా పిల్లల్ని తీసుకెళ్లే వ్యక్తి ఆ ప్రాంతాన్ని వెళ్ళాలి, సందర్శించాలి. ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవం, పరిశీలనల గురించి పిల్లలతో చర్చించరాదు. ఎందుకు చర్చించకూడదు? చర్చించవచ్చు. ఇంతకుముందు మేము ఇలా వెళ్ళాము, అలా వెళ్ళామని చర్చించవచ్చు. ఇది రాంగ్. పిల్లలు వ్యక్తిగతంగా కానీ జట్టు పరంగా కానీ నివేదనలు సమర్పించాలి. ఎస్ సార్, ఇండివిజువల్గా కానీ గ్రూప్స్గా కానీ వాళ్ళు ఏమేమి ఐడెంటిఫై చేశారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. పర్యటన తర్వాత పిల్లల నివేదికను మూల్యాంకనం చేయాలి. ఎస్ సార్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని మనము మూల్యాంకనం చేయాలి. సో ఇక్కడ మనకి సరికానిది అని అడిగారు. సరికానిది అని అంటే అనుభవాలు ఇవి చెప్పకూడదు అన్నారు. అనుభవాలు ఇవన్నీ చెప్పచ్చండి. ఎస్, నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ఏ కో-కరికులర్ ప్రోగ్రామ్ సజెస్టెడ్ బై NCF 2005 ఫర్ సైన్స్ కరికులం. సైన్స్ కరికులంలో ఇది చెప్పలేదు అని అండి. సైన్స్ కార్నర్స్ ఉండాలి. NCF 2025 అనేది కో-కరికులం ప్రోగ్రామ్స్లో అంటే ఈ ఇంప్లిమెంట్ చేయండి. యూటిలైజేషన్ ఆఫ్ సైన్స్ కిట్స్ సైన్సెస్కి వాడాలి. యూటిలైజేషన్ ఆఫ్ ICT ఇంటి సైన్స్ టీచింగ్ ఇస్ కరెక్ట్. కండక్టింగ్ ఎగ్జామ్స్ ఫర్ కంటెంట్ ఎస్, ఇది కంటెంట్ ప్రతి దాని మీద ఎగ్జామ్ పెట్టాలని లేదు. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ రియల్ లైఫ్ దట్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్ ఇన్ టు స్కూల్. దిస్ వాజ్ స్టేటెడ్ బై. సో ఏ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ పాఠశాల దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని అన్నది ఎవరు? సో ఇది మనకి అంటే ఇక్కడ చూడండి, పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అంటే బెల్లార్డ్. అకార్డింగ్ టు Edgar Dale's cone of experiences, the percentage of learning that occurs in a student through direct attending a demonstration of experiment to show that sunlight is required for photosynthesis by a teacher is. సో ఎడ్గర్ డేల్ ప్రకారము, అనుభవాల శంకో ప్రకారము, ఒక విద్యార్థిని డైరెక్ట్గా ఏదైనా ఎక్స్పెరిమెంట్కి డెమాన్స్ట్రేట్కి తీసుకొని వెళ్తే అతని యొక్క లెర్నింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? సో అతని యొక్క లెర్నింగ్ పర్సంటేజ్ మనం చూసినట్టయితే అతని లెర్నింగ్ పర్సంటేజ్ మనకి 70% ఉంటుంది. ఎందుకనంటే అతను డైరెక్ట్గా వస్తున్నాడు, వీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు కాబట్టి. సో these among the following is not the fundamental principle in formulating of AP State Curriculum Framework 2011. ఇక్కడ ఏమి ఇచ్చారు? కింది వాన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 రూపకల్పన మౌలిక సూత్రం కానిది ఏంటి? బడి బయట జీవితంలో జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. అవును, ఇది ఉంది. సో సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమంగా ఆంగ్లంను ఉంచడం అనేది చెప్పలేదండి. మాతృభాషను వాడుకోవచ్చు అని చెప్పారు. పరీక్షలను సరళీకరించి బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేయాలి. ఎస్, సింప్లిఫై చేయాలి అని చెప్పి. పిల్లల సంస్కృతి అనుభవాలు స్థానిక అంశాలకు తరగతి గదిలో ప్రాధాన్యత కల్పించాలి. ఎస్, సో అంటే ఇది దిస్ ఫర్ టుడేస్ బిట్స్ అండి. సో ఫర్ మోర్ బిట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ఏపీటెట్వి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, సారీ అండి ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.